ఈరోజు రెసిపీ బ్రెడ్ హల్వా. దానికోసం 6 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను. ఒక్కొక్క బ్రెడ్ స్లైస్ని 4 పీసెస్గా కట్ చేసుకోవాలి. అన్నీ ఇలా కట్ చేసుకున్నాను. స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని నెయ్యి వేసుకున్నాను బ్రెడ్ స్లైస్లు ఫ్రై చేయడానికి. నెయ్యి కరిగిన తర్వాత వేడెక్కిన తర్వాత బ్రెడ్ స్లైస్లు ఫ్రై చేసుకోవాలి. నెయ్యి వేడెక్కింది. ఇప్పుడు ఒక్కొక్కగా కట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ వేసుకోవాలి. ఒక్కొక్కటి అటు ఇటు బోత్ సైడ్స్ బాగా కాలే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ కలర్ వస్తే సరిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ బ్యాచెస్ కూడా వేసుకొని అట్లానే ఫ్రై చేసుకోవాలి. మొత్తం బ్రెడ్ స్లైసెస్ ఫ్రై చేసేసుకున్నాను. ఫ్రై చేసుకున్న తర్వాత మిగిలిన నెయ్యిలో క్యాష్యూ ఫ్రై చేసుకోవాలి. క్యాష్యూ కూడా కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ లోలో పెట్టాలి. పక్కన తీసి పెట్టుకోవాలి. అట్లానే నానబెట్టుకున్న బాదం పప్పు పైన పొట్టు తీసేసాను. అవి కూడా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో. కొంచెం కలర్ మారితే సరిపోతుంది. ఇట్లా కలర్ మారిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని బ్రెడ్ స్లైసెస్ అన్నీ దాంట్లో వేసుకోవాలి. బ్రెడ్ స్లైసెస్ మునిగే వరకు పాలు పోయాలి. ఇక్కడ దగ్గర నాకు 200 ml పట్టింది. అంతా బాగా మిక్స్ చేయాలి. బ్రెడ్ స్లైసెస్ మొత్తం పాలలో నానాలి. నానిన తర్వాత కుక్ అవ్వాలి. ఇంకొంచెం పాలు పోసుకున్నాను. ఇట్లా మొత్తం సోక్ అవ్వాలి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేయాలి. ఇట్లా దగ్గరకు వచ్చిన తర్వాత ఇంకొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత షుగర్కి వేసుకోవాలి. షుగర్ వేసుకుంటున్నాను. షుగర్ మెజర్మెంట్ ఏంటంటే 1 కప్పు వేసుకుంటున్నాం. కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, లేదా కొంచెం తక్కువ వేసుకోవచ్చు. షుగర్ వేసిన తర్వాత ఒక 5-10 నిమిషాలు కుక్ చేయాలి. షుగర్ అంతా కరిగిపోతుంది. అదంతా దగ్గరకు వచ్చే వరకు కుక్ చేయాలి. ఇట్లా దగ్గరకు వచ్చేసిన తర్వాత ఫ్రై చేసుకున్న క్యాష్యూ బాదం వేసుకోవాలి. అట్లాగే 1 స్పూన్ యాలక్కాయల పొడి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, బ్రెడ్ హల్వా రెడీ. మీకు కానీ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.